అందరికీ నమస్తే. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సత్తెనపల్లి టూర్కి వెళ్ళాడు. సత్తెనపల్లి టూర్కి వెళ్ళినప్పుడు పోలీసులు కూడా ఏమని చెప్పారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పర్మిషన్ తీసుకున్నారు, పర్మిషన్ లో మీకు ఇంతమంది వరకు మాత్రమే అవైలబుల్ ఉంది, మీరు వీళ్ళతో మాత్రమే వెళ్ళండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, లేదు నేను ఎట్లా నన్ను అడ్డుకుంటారు ఇది అదే అని చెప్పి లేనిపోనాటివి చెప్పించి తన ఉనికి కోసం ఎక్కడెక్కడ వాళ్ళ నుంచో తీసుకొని వచ్చి పర్యటనలో అతని పర్యటన కూడా ఏదో ప్రజల కోసం కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి వీళ్ళ అధికారంలో ఉండేటప్పుడు బెట్టింగులు వేసి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ బెట్టింగ్లు అది వ్యక్తిగతంగా దాన్ని రాజకీయాల పులిమి రాజకీయం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడు, ఆ రోజు కావాలనే పర్యటన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాడు, శాసనసభలో ప్రజల సమస్యల గురించి మాట్లాడు, ఆయనకి ఏంటంటే శవాల మాత్రమే రాజకీయం చేస్తాడు, నేరస్తుల వైపు నిలబడతాడు అనే మాట ఉంది. ఆ నేరస్తులాగా ఒక నేరస్తుడు చనిపోతే ఆ నేరస్తుడి విగ్రహావిష్కరణ కోసం అంటే సమాజంలో బెట్టింగ్ వేసేవాళ్ళు అంటే సంఘ విద్రోహ శక్తులు విగ్రహావిష్కరణకి వెళ్తూ ఒక దళిత సామాజిక వర్గంకి సంబంధించిన ఒక వ్యక్తి అతని కారు కింద పడిపోతే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆగకుండా వెళ్ళిపోయాడు, కనీసం తన మానవత్వం కూడా చూపించలేదు. ఇప్పుడు ఎవరన్నా ఆ కారు కింద పడితే అయ్యో పడిపోయాడు అంటాం కదా, ఆ విధంగా కూడా అనకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన శవ రాజకీయాన్ని మరొక్కసారి చేశాడని చెప్పి, ఎందుకంటే అక్కడికి వెళ్ళి రాజకీయం తన ఉనికిని చాటుకోవడం కోసం ఒక వ్యక్తి బతికున్న వ్యక్తి ప్రాణాలు తీశాడు. అంటే ఒక నేరస్తుడు చనిపోతే అతని విగ్రహావిష్కరణ చేయడం కోసం వెళ్తూ బతికుండే వాళ్ళు ప్రాణాలు తీసుకుంటూ వెళ్ళాడు. మొన్న కూడా ఒక మీటింగ్ లో ఒక ప్రెస్ మీట్ లో అన్నాడు రప 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 అని, అంటే ఈ విధంగా రపరప నరుకుంటూ చంపితే తప్పేముంది అని చెప్పి అన్నాడు. అంటే దాని అర్థం ఆ రోజు అర్థం కాలేదు, ఈ రోజు అర్థమైంది ఏంటంటే ఈ విధంగా ఎంతమంది అయినా కానీ చావని నాకేమి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఉంది. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గమనించాలి. గతంలో 2019 ఎన్నికలకు ముందు చూసాం కోడికత్తి డ్రామా, తర్వాత బాబాయ్ హత్య డ్రామా, తర్వాత గులకరాయి డ్రామా. ఇప్పుడు ఏంటంటే నేరస్తుల వైపు నిలబడుతూ దొంగ నాటకాలు ఆడుతూ బతికున్న వాళ్ళ ప్రాణాలు మళ్ళీ తీస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది ప్రాణాలు తీస్తాడు అయ్యా? రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇంత వ్యక్తి అంటే సమాజంలో బతికుండే వాళ్ళ ప్రాణాలు తీసే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండేదానికి అర్హత ఉందా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారు, కనీసం మానవత్వం చూపిన వ్యక్తులు. అదేదో పొరపాటున ఏదైనా జరుగునుంటే సరే ఏదో అయిపోయింది, అతను తీసుకొని అంబులెన్స్ లో తీసుకొని హాస్పిటల్ చేర్పించండి, అతని పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ కనుక్కోవాలి. కానీ అవేవి కనుక్కోకుండా పర్యటన కంటిన్యూ చేసి అంటే వాళ్ళ చచ్చిపోయారని తెలిసినా కానీ ఏ చస్తే చావనీలే అనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెళ్ళి అక్కడ కూడా రాజకీయ విమర్శలు చేస్తూ కులాల ప్రస్తావన తీస్తూ ఈ విధంగా లేనిపోయింది తన ఉనికి కోసం తన ఉనికిని చాటి చెప్పుకోవడం కోసం ఇంత దానికి దిగజారిపోయాడు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గ్రహించాలి. రాజకీయాల్లో ఒక్కొక్క పార్టీలో ఉండొచ్చు, విమర్శలు అనేది విమర్శకి ప్రతి విమర్శ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మనిషి ప్రాణాలు తీసే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా? ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా అమాయకంగా మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఎవరో చనిపోయారు అంట, దానికి నాకేం సంబంధం అన్నట్టు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఇతను ఏ విధంగా దిగజారిపోయాడు? ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేసే వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా? రాష్ట్రంలో ప్రజలందరూ గ్రహించాలి. ఎందుకంటే ఇది ఒక్కసారి కాదు, ఈయన ఏంటంటే సమాజంలో సంఘ విద్రోహ శక్తుల వైపు నిలబడుతూ సమాజాన్ని పొల్యూట్ చేయాలనుకునేది కాకుండా బతుకుండే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తున్నాడు తన రాజకీయాల కోసం. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పట్టిన ఒక చీడపురుగు లాంటి వాడు. ఇతన్ని రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. లేదంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే అభివృద్ధిని అడ్డుకుంటాడు, సంక్షేమం జరుగుతూ ఉంటే విష ప్రచారాలు చేస్తాడు. ప్రజలందరూ ఆనందంగా ఉంటే అక్కడ ఏదో ఒక లొల్లి పెట్టి అక్కడ దాన్నంతా చెడిపియాలని చూసే ఇలాంటి దురుద్దేశం ఉండే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి తన కారు కింద పడిపోతే కనీసం ఆగి ఏం జరిగిందని చూడకుండా తొక్కించుకుంటూ పోయాడంటే ఇతనికి మానవత్వం ఉందా? వాళ్ళ చెల్లెళ్ళు షర్మిల గారు చెప్పేవాళ్ళు, ఎందుకంటే మా బాబాయ్ చావుని ఏ విధంగా రాజకీయం చేశారో అతను మానవత్వమే లేదు, నా పైన కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, నా పైన జగన్మోహన్ రెడ్డి చేసిన అత్యాచారాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది అని రీసెంట్ గా కూడా వాళ్ళ చెల్లెలు అన్నది. అంటే అప్పుడు అర్థం కాలేదు. ఈ రోజు కళ్ళతో చూస్తుంటే కారు కింద తలకాయ ఒక మనిషి తలకాయ పెట్టి నిమ్మకాయను మనం ఎక్కడన్నా పూజలు చేసినప్పుడు పెట్టి తొక్కిస్తాం, ఆ విధంగా ఒక మనిషి తలకాయని తొక్కించాడంటే నిమ్మకాయని తొక్కించినట్టు ఇతను మనిషా? రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించండి. ఇలాంటి వ్యక్తి మనకు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఆ ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఏదో సరే ఒకటో రెండు జగన్కి తెలియకుండా చేసి ఉంటాయని కాదు, అన్ని జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఒక దళిత డాక్టర్ కావచ్చు, ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, ఒక ఓం ప్రకాష్ కావచ్చు, రాష్ట్రంలో మహిళలు పెంచిన అన్ని జగన్మోహన్ కంటే ఎందుకంటే మానవత్వం లేని వ్యక్తి కాబట్టి ఆ రోజు ప్యాలెస్ కు పరిమితం అయ్యాడు. ఈ రోజు మళ్ళీ ఆ పదవిని కాపాడుకోవాలి, ఆ పదవిని తెచ్చుకోవాలి అనే పదవి కాంక్ష కోసం ఈ రోజు బతికుండే వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి.